ఎముకలు అంటే బోధ. నరాలు అంటే సహవాసము. నరాలు అంటే సహవాసం. రొట్టె విరుచుట అంటే మాంసము. రొట్టె విరుచుట అంటే మాంసము. చర్మము అంటే ప్రార్థన. ఎముక అంటే బోధ. ఎముక అంటే ఉపదేశం. ఉపదేశం మీరు గమనించండి. గాడ్జిల్లాలు, రాక్షస బలులు, మానవ శరీరాలు 6000 సంవత్సరాల క్రితం మనిషిది అని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఎముక, ఎముక, ఎముక. ఎముక అంటే ఎప్పటికీ ఎప్పటికీ నశించనిది. వాక్యమైన ఉపదేశమైన ఎప్పటికీ నశించకూడదు. వాక్యమే మనల్ని జీవింపచేయునుగాక. ఎముక అంటే వాక్యం. 2 నరాలు. గమనించండి, అరికాలు మొదలు నడినెత్తి వరకు నరాలు 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 నరాలు. ఫెలోషిప్ అన్నమాట, సహవాసం. ఈ నరాలు దేనికి సూచన? సహవాసానికి సూచన. మాంసము అంటే రొట్టె విరుచుట, యేసయ్య రక్త మాంసాలకి సూచన. 4 చర్మం. గమనించండి, ఇదిగో ఈ లోపల ఎముకుందా? మాట్లాడరా? ఎముకుందా? నరాలు ఉన్నాయా? మాంసం ఉందా? అన్నీ ఉన్నాయా? అవన్నీ పాడైపోకుండా పైన ఏమిచ్చాడు దేవుడు? ప్రొటెక్షన్, ప్రార్థన. ప్రార్థన. చర్మం అనేది ప్రార్థన. మనకు అన్ని కోణాల మనకు కాపుదల, క్షేమము ప్రసాదించేది ప్రార్థన. ప్రార్థన.